రోజు ఈవినింగ్ స్నాక్స్‌లోకి చక్రాలైతే చేశాను. ఈవినింగ్ అయిందంటే చాలు మా పాపకి, నాకైతే తినడానికి ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇంట్లో ఖాళీగా కూర్చుంటాం కదా! ఇంక ఈవినింగ్ అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తా ఉంటది. ఇంక అందుకని ఒకసారి చేసుకొని పెట్టుకుందాము. ఇంక పద్దాకడ అప్పటికప్పుడే చేసుకోవాలంటే ఒళ్ళు బరువేస్తా ఉంటది కదా! అందుకని ఈరోజు చక్రాలు చేద్దామని చెప్పి ఇంక బియ్య పిండి అయితే ఒక కప్పు, ఒక హాఫ్ కప్పు వరకి శనగపిండి అయితే ఏసుకున్నాను. శనగపిండి ఏసుకుంటే చక్రాల టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఇంక పిల్లలకు పెడతాం కాబట్టి కంపల్సరీగా వామేయాల్సిందే. ఇంక కొంచెం వామేసి, కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే ఏసేసుకున్నాను. ఇప్పుడే ఉప్పు, కారం అయితే టేస్ట్ చూసుకోండి పొడిపిండి. ఇంకా నేనైతే సరిపాని వేసేసుకున్నాను. ఇంకా వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టుకుంటూ ఒకసారి పొడిపిండి కలిపేసేసుకుని, ఇంకా వేడి నీళ్ళు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ చపాతీ పిండి అలా గట్టిగా కలుపుకుంటాం అలా కలిపేసేసుకుని, ఇంకా వాటర్ ఎక్కువైపోయినాయి అంటే అవి కాలడానికే చాలా టైం అయితే పట్టేస్తాయి. కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే తొందరగా కాలిపోతాయి అనమాట. ఇంకా చక్రాల గిద్దల్లో పెట్టుకుని, ఇంకా ఆయిల్ బాగా కాలిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవటమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో మంచిగా ఫ్రై చేసుకున్నామండి. క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంక ఈవినింగ్ స్నాక్స్లోకి అందరూ ఏదో ఒకటి తింటానే ఉంటారు కదా! ఇదైతే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.